హాయ్ ఫ్రెండ్స్, నయగారా ఫాల్స్ తర్వాత మేమైతే న్యూయార్క్ వచ్చేసాము. ఇది మా ఫస్ట్ సిటీ యూఎస్లో. చూసారా ఎంత పెద్ద బిల్డింగ్స్ ఉన్నాయో ఇక్కడ. ఈ ప్లేస్ కూడా చాలా లవ్లీగా ఉంది. మేము ఫస్ట్ వెళ్ళేదేమో అక్యులర్స్. ఈ అక్యులస్ అనేది పెద్ద ట్రైన్ స్టేషన్. దీనిని వీళ్ళు ఒక శాంతి చిహ్నంగా కూడా నిర్మించారు. దీంట్లో చాలా పెద్ద పెద్ద షాపింగ్ మాల్స్, తర్వాత ట్రైన్స్ చాలా వస్తుంటాయి పోతుంటాయి. ఇదంతా తెల్లగా అంటే వైట్ కలర్ నిర్మించారు దీన్ని. వీళ్ళు ఎందుకంటే శాంతికి చిహ్నంగా దీన్ని భావిస్తారనమాట. అందుకోసమే దీన్ని వైట్ కలర్గా పెట్టారు. దీన్ని ఇట్లా బయట నుంచి చూస్తే పక్షి ఆకారంలో ఉంది చూడండి ఫ్రెండ్స్. ఇది ఫ్రెండ్స్ ఇక్కడ నుంచి అయితే మేము ట్విన్ టవర్స్కి వచ్చేసాము. ఇది అమెరికా వాణిజ్యానికి అతి ముఖ్యమైన టవర్స్ ఈ రెండు. ఇది 1973లో ప్రారంభించారు దీన్ని. ఇది సెప్టెంబర్ 11, 2001లో ఉగ్రవాదులు దీన్ని విమానాలతో కూల్చివేశారు. ఈ విమాన ప్రమాదంలో కూల్చివేసినప్పుడు 3000 మంది చనిపోయారు. వాళ్ళ పేర్లు ఇక్కడ పలకపైన రాశారు ఫ్రెండ్స్. ఆ రెండింటి బదులుగా ఇదే ఒకటి వన్ వరల్డ్ ట్రేడ్ సెంటర్గా నిర్మించారు ఫ్రెండ్స్. ఒక స్ట్రీట్లో నేను నడుస్తూ గమనించింది ఏంటంటే ఇక్కడ పట్టీల పైన చాలామంది పేర్లు, పెద్ద పెద్ద వాళ్ళ పేర్లు రాస్తున్నాయి. దీంట్లో మన నెహ్రూ గారి పేరు కూడా ఉంది చూడండి, మన ప్రైమ్ మినిస్టర్ గారి పేరు కూడా ఉంది చూడండి దీంట్లో. చూసారా ఫ్రెండ్స్, ఇట్లా రాశారు ఇక్కడ. ఓకే చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ పెద్ద పెద్ద బంగ్లాలు, ఇక్కడ పెద్ద పెద్ద బిల్డింగ్స్ ఉన్నాయి కదా. వీళ్ళ ఎకనామిక్ చిహ్నంగా వీళ్ళు ఒక ఛార్జింగ్ బోల్ని వీళ్ళు చిహ్నంగా పెట్టుకున్నారు ఫ్రెండ్స్. ఎందుకంటే ఎద్దంటే తెలుసు కదా మనకు, చాలా బలంగా ఉంటుంది. ఇట్లా వీళ్ళ ఎకనామిక్ కూడా చాలా బలంగా ఉండాలని చెప్పి వీళ్ళు దానికి చిహ్నంగా పెట్టుకున్నారు ఫ్రెండ్స్. ఇక్కడ చూడండి ఎంత పెద్ద లైన్ ఉంది చూడండి దాని దగ్గర ఫొటోస్ దిగడానికి. మేము కూడా లైన్లో నిలబడ్డాం ఫ్రెండ్స్. లైన్లో నిలబడి ఫొటోస్ దిగాము. మాకు ఒక దగ్గర ½ అవర్ పట్టింది. అలాగే ఫ్రెండ్స్ ఇక్కడ మనం లైన్ చూస్తున్నాం కదా, దీని పక్కనే ఇక్కడ చిన్న చిన్న షాప్స్ వాళ్ళు మన ఇవే అమ్ముతూ ఉంటారనమాట. ఇదేంటంటే మనకు ఇష్టం ఉన్న వాళ్ళకి, మనకు వెల్ విషర్స్కి మనం ఇలాంటివి తీసుకొని గిఫ్ట్ ఇస్తే వాళ్ళు కూడా ఆర్థికంగా చాలా బాగుండాలని కోరుకున్నట్టు అనమాట. ఇది న్యూయార్క్ స్టాక్ ఎక్స్చేంజ్. ఇది 100 సంవత్సరాలు దాటిందంట వాళ్ళది. 100 years దాటిందంట. చూడండి ఇక్కడ రేట్స్ అవన్నీ వస్తూ ఉంటాయి చూడండి. షేర్ మార్కెట్, షేర్ కాస్ట్ ఎట్లా మారుతూ ఉన్నాయి, షేర్స్ అని ఎట్లా మారుతున్నాయి, ఏంది ఏం సంగతి అన్నీ ఇక్కడ చూపిస్తూ ఉంటారు. ఇదే స్టాక్ ఎక్స్చేంజ్, న్యూయార్క్ స్టాక్ ఎక్స్చేంజ్. షేర్స్ మారుతూ ఉన్నా కదా ఇక్కడ ఈ నంబర్స్ అంకెలు మారుతూ ఉంటాయి అన్నమాట. దాదాపుగా లంచ్ 2:02 చేసాం ఫ్రెండ్స్. ఇప్పుడు టైము 5:21 అవుతుంది. తిరిగి బాగా అలసిపోయినాం ఫ్రెండ్స్. ఇప్పుడు అందుకోసమైనా కొంచెం చిల్ అవుదామని చెప్పేసి డంకిన్ అనే కాఫీ షాప్కి వెళ్తున్నాము కాస్త రిలాక్స్ గురించి. ఇదే డంకిన్ షాప్, కాఫీ షాప్ ఇది ఫ్రెండ్స్. అక్కడ కాఫీ తాగేసి బ్రూక్లిన్ బ్రిడ్జ్ కదా వెళ్ళాం ఫ్రెండ్స్. ఇది మ్యాన్హాటన్, బ్రూక్లిన్ ప్రాంతాలను కలుపుతుందన్నమాట. ఇది ప్రపంచంలోనే అతి ప్రాచీనమైన వంతెన. ఇది వాహనాలు వెళ్ళడానికి కూడా పనిచేస్తుంది, మరియు మనం నడవడానికి కూడా పనిచేస్తుంది అనమాట. కాలినడక కూడా పనిచేస్తుంది అనమాట. అయితే ఇక్కడ చాలామంది వచ్చేసి ఫోటోలు దిగుతూ ఉంటారు ఇక్కడ. మేము కూడా చాలా ఫోటోలు దిగాం ఫ్రెండ్స్ ఇక్కడ. అక్కడి నుంచి బ్రూక్లిన్ బ్రిడ్జ్ చూసిన తర్వాత కిందికి వచ్చాము. ఇక్కడ అండర్ గ్రౌండ్లో ట్రైన్స్ వెళ్తూ ఉంటాయన్నమాట. ఇది అండర్ గ్రౌండ్ ట్రైన్స్ ఫ్రెండ్స్. ఇక్కడ ట్రైన్ గురించి వెయిట్ చేస్తూ ఉన్నాం మేము. ఇక్కడ న్యూయార్క్లో చాలా మటుకు ఇట్లా ఉంటాయి ఫ్రెండ్స్. ఇక్కడ అండర్ గ్రౌండ్లో ఉంటాయి ట్రైన్స్ అన్నీ. చూడండి మా ట్రైన్ వచ్చేసింది. ఇంకా ఈ ట్రైన్లో ఎక్కేస్తాం మేము. ఇది ఫ్రెండ్స్ ట్రైన్లోకి అయితే ఎక్కేసాము. ట్రైన్లోకి ఎక్కిన తర్వాత మాకైతే సీట్ గురించి వెతుకుతున్నాము. సీట్ అయితే దొరికింది మాకు. సీట్ అయితే కూర్చున్నాం హ్యాపీగా. విజిల్కి వెళ్తున్నాం ఫ్రెండ్స్ మేము. మేము విజిల్కి అయితే వచ్చేసాము. ఇది తేనెతట్టు ఆకారంలో ఉంటుంది ఫ్రెండ్స్. ఇది జిగ్జాగ్ లాగా ఉంటుంది. ఇది 154 అడుగులు ఉంటుంది. దీనికి మొత్తం 2500 మెట్లు ఉంటాయి ఫ్రెండ్స్. ఇది మొత్తము. దీన్ని 15 మార్చ్ 2019లో ప్రారంభించారు ఫ్రెండ్స్. దీనిపైనకి ఎక్కి చూస్తే నగరం కూడా చాలా అందంగా కనిపిస్తుందంట. మేమే దీనిపైకి ఎక్కలేదు ఫ్రెండ్స్. మీరు ఒకవేళ ఇక్కడికి వెళ్తే కనుక మీరు ప్రయత్నం చేయండి ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, ఇక్కడ నుంచి సమ్మిట్ వరకు అయితే వెళ్ళిపోయాం ఫ్రెండ్స్.
ఇది 1100 అడుగులు ఉంటుంది, అంటే దాదాపుగా 94 అంతస్తులు ఉంటుంది. ఇక్కడ అన్ని గాజు గదులు ఉంటాయి ఫ్రెండ్స్. ఫస్ట్ గాజు గదిలో అయితే నేను మా డాటర్ ఇద్దరం కూడా బాగా ఎంజాయ్ చేశాము. కలర్ లైట్స్తోని ఉరుములు మెరుపులా పడుతూ ఉంటుంది. దాని తర్వాత నేనైతే ఇంకో గదికి వచ్చాను. ఇక్కడ అన్ని బెలూన్స్ ఉంటాయి. బెలూన్స్తో అయితే బాగా ఎంజాయ్ చేశాను ఫ్రెండ్స్ నేనైతే ఇక్కడ. మీరు కూడా ఇక్కడ సమ్మిట్ వన్కి మీరు యూఎస్కి వచ్చినప్పుడు సమ్మిట్ వన్కి ఖచ్చితంగా రండి. ఇక్కడ ఫుల్ ఎంజాయ్ చేయండి. ఎంత లేదా మినిమం 2 అవర్స్ అయితే మీరు ఇక్కడ ఫుల్ ఎంజాయ్ చేస్తారు ఫ్రెండ్స్. ఇదైతే నా గ్యారంటీ ఇది. తర్వాత బయటకు వచ్చిన తర్వాత 94 అంతస్తులో ఇట్లా మనం బయటకు వచ్చేసి ఇట్లా ఫోటో వ్యూ చూసుకుంటే సిటీ మొత్తం కనిపిస్తుంది. ఇక్కడ ఫోటో తీసుకున్నాం ఫ్రెండ్స్ మేమైతే.